హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీ పోలీసుకు సంబంధించిన స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ అనేది అగైన్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో రీజన్ ఏంటంటే రెండు రీజన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసింది మనకి హైకోర్టులో కేసు హోంగార్డుకి సంబంధించి ఒకటి ఉంది. అలాగే ఇంకొకటి వచ్చేసింది మనకి ఏదైతే మార్క్స్ యాడ్ కావాల్సి ఉందో సో దానికోసం కూడా రెండు కేసులు ఉన్నాయి కాబట్టి దానికోసం అనేసి మినిమం దీనిపైన ఒక 70-80 కేసెస్ అయితే ఫైల్ అయి ఉండడం జరిగిందనమాట. సో ఈరోజు వాదనలు కూడా జరగడం జరిగింది. అండ్ మనకు వచ్చేసిందే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు వచ్చేసిందే వాట్ ఈస్ దట్ హోంగార్డుకి సంబంధించిన కేసు అయితే హీరింగ్కి అయితే రావడం జరిగిందనమాట. సో ఆ హోంగార్డ్ కేసు అనేది హీరింగ్కి వచ్చి వాదనలు అయితే జరిగాయి. సో ఆ వాదనలు వచ్చేసిందే ఆ హోంగార్డ్స్ వాళ్ళకి వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించారు. అండ్ అలాగే మన మేడం ఎవరున్నారో వాళ్ళు కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. సో అక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ జరిగిన వాదనలు ఏంటంటే ఈరోజు హోంగార్డ్ వాళ్ళకు వచ్చేసిందే వాళ్ళకంటూ ఒక ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వాళ్ళ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవి కేటాయించాలి. మా పోస్టులకు మమ్మల్ని ఎలాగైనా సరే ఎలిజిబుల్ చేసి మాకు స్టేజ్ 2కి ఛాన్స్ ఇచ్చి మాకు ఎగ్జామ్ రాసే విధంగా చూడండి అని చెప్పేసి వాళ్ళు అడగడం అయితే జరిగిందనమాట. సో దాని తర్వాత వచ్చేసింది జడ్జి గారు వచ్చేసింది దీనికి సంబంధించి కంక్లూజన్కి రావాలని చెప్పడం జరిగింది. సో ఈ మేడం ఎవరైతే ఉన్నారో మన తరపున ఆమె వచ్చేసిందే రేపు ఏజీ గారు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి వాళ్ళు డెసిషన్ ఏం చెప్తే అది తీసుకుందామని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టేజ్ 2 ఫామ్కి సంబంధించి ప్రెస్ రిలీజ్. సో రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ మెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాజ్ నోటిఫైడ్ వైట్ నోటిఫికేషన్ నెంబర్ అనమాట 161/2022కి సంబంధించింది. సో ఈ రోజుకి వచ్చేసింది ఇది థర్డ్ ఇయర్లో పడింది అనమాట. ఎర్లియర్ ఆన్ 20/11/2024 ద స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ PMT PET was extended from 21/11/2024 to 5 PM on 28/11/2024 at SLPRB website అనమాట. So now it is decided to extend the date of submission of stage 2 online application form from 29/11/2024 to 5 PM on 6/12/2024 అనమాట. సో మనకు వచ్చేసింది ఈవెంట్స్ డేట్ చెప్పినప్పుడు అంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి అనమాట, అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ అనమాట. సో నాకు తెలిసి ఈ హోంగార్డ్ కేసు అనేది రేపు ఒక కంక్లూజన్కి అయితే వచ్చేసింది. ఐదర్ మనకు నార్ వాళ్ళకి ఎవరికి అనేది కంక్లూజన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఏదైతే మార్క్స్ యాడింగ్ కేసు ఉందో అది మండేకి అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అది కూడా నాకు తెలిసి నిలబడేలాగా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, బట్ కానీ చాలామంది రాంగ్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు, కానీ దానికి ప్రూఫ్స్ అయితే సరిగ్గా సబ్మిట్ చేయలేకపోతా ఉన్నారు. సో అది వచ్చేసింది థర్డ్కి ఉందన్నమాట. సో ఈ రెండు కేసులు రేపు ఒకటి అండ్ అలాగే థర్డ్కి ఒకటి క్లియర్ అయిపోయినాయంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన కేసెస్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. రేపటికైతే హోంగార్డ్ క్లియర్ అయిపోతుందని నేను భావిస్తున్నాను. అండ్ అలాగే థర్డ్కి నాకు తెలిసి అది కూడా ఫైనల్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. లెట్ బీ వెయిట్ అండ్ సీ. ఒకవేళ మంచి జరిగితే మన మంచి కోసమే. సో ఇది తొందరగా కంప్లీట్ అయిపోయి మనమందరం కూడా మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఈవెంట్స్కి అందరూ రెడీగా ఉండాలి. ఎప్పుడు పెడతారో ఎలా పెడతారో మనకు తెలీదు. సో ఈ కేసెస్ ఇంకా తొందరగా అయిపోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.